బ్రేకింగ్ న్యూస్ పాకిస్తానీ స్పైగా నిందలు మోపబడిన జ్యోతి మల్హోత్రా ఈమెకు సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఈమె దగ్గర నుంచి చాలా విషయాలు కూడా రాబట్టారు. అన్నీ కూడా ఈమెను అదుపులోకి తీసుకుని విచారించింది. అయితే జ్యోతి మల్హోత్రా ఇండియన్ యూట్యూబర్ పాకిస్తాన్కి వ్లాగ్స్ చేయడానికి వెళ్ళి ఇండియాకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని కూడా అక్కడికి చేరవేసిందన్న ఒక నింద అయితే ఇప్పటివరకు ఈమె పైన ఉంది. అయితే రీసెంట్గా మరొక బయటకు వచ్చిన వార్త ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన ఎంబసీ డానిష్తో ఈమె ప్రేమలో ఉంది. వాళ్ళిద్దరూ ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా బయట పడతానే భయంతో ఈమె నోరు విప్పట్లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే న్యూడ్ వీడియోస్ కావచ్చు, రొమాన్స్ వీడియోస్ కావచ్చు, జ్యోతి మల్హోత్రాకి సంబంధించి సంబంధించి వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఆమె ఉన్న ఆ ప్రవర్తన కానీ, ఆమె చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా చూడలేం, అంత దారుణంగా ఉన్నాయి. అయితే రీసెంట్గా జ్యోతి మల్హోత్రా ఒక సీక్రెట్ కోడ్తో ఐఎస్ఐ ఏజెంట్స్తో ఈమె చాటింగ్ చేస్తుంది అనేది మాత్రం ఒక ఆరోపణ అయితే ఉంది. పోలీసులు ఈమె దగ్గర నుంచి 12 టీబీ డేటాని కలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఒక ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకున్నారు. ఈమెకు సంబంధించిన ఫోన్ ఒకటి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈమెకు సంబంధించిన 12 మంది ఫ్రెండ్స్ని కూడా అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అయితే పాకిస్తాన్ ఎంబసీకి సంబంధించి డానిష్తో అయితే ఈమెకి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే హసన్, షాహిద్ ఈ వ్యక్తులతో కూడా ఈమెకి పరిచయాలు ఉన్నాయి. అయితే మరి జ్యోతి మల్హోత్రాకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన జ్యోతి మల్హోత్రాకి ఇంత రాజభోగం ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె ఛానల్ నుంచి కూడా అంత రెవెన్యూ రావట్లా. విహారయాత్రలకు వెళ్తుంది, విఐపి ట్రీట్మెంట్ ప్రతి చోట దొరుకుతుంది. అన్ని డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? ముఖ్యంగా పాకిస్తాన్లో ఈమె అక్కడికి వెళ్ళి వీడియోస్ చేస్తున్నప్పుడు Z+ సెక్యూరిటీని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో చాలామందికి చాలా రకాల అనుమానాలు అయితే ఉన్నాయి ఈమె పైన. అలాగే చైనా కూడా వెళ్ళిందంటున్నారు. దాని డీటెయిల్స్ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేస్తున్నారు, ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆ పేరు పైన అకౌంట్స్ ఉన్నాయా, ఇంకా వేరే పేర్లు మార్చి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఇలా ఫేక్ ఐడీస్తో ఏమైనా ఈమె వాళ్ళతో సమాచారం లీక్స్ ఇచ్చే ప్రయత్నం చేసిందా ఇండియన్స్కి సంబంధించి? ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా గురించి మనం చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే పడక సుఖం కోసం జ్యోతి మల్హోత్రా మన భారత సమాచారాన్ని అంతా కూడా మోసేసింది, డానిష్తో ప్రేమలో ఉంది, సో అతని కోసం ఇదంతా కూడా చేస్తున్నట్టు కూడా చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అంతా కూడా ఎంతవరకు వాస్తవం అనేది అయితే మాత్రం తెలీదు. మన భారతదేశంలో మహిళలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళని మనం చాలా గౌరవిస్తాం. అయితే ఈమె తప్పు చేస్తుండొచ్చు, కానీ ఈమెకు సంబంధించి ముఖ్యంగా ఈమె శీలాంగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మనకు మంచిది. ఎందుకంటే ఆమె తప్పు చేస్తే ఖచ్చితంగా నడు రోడ్డు పైన ఉరిశిక్ష పడుతుంది, అది గ్యారంటీ. కానీ ఉన్నవి లేనివి అలాంటి మోపి స్త్రీని దిగదార్చడం మంచిది కాదని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఒకసారి మరింత సమాచారం నేను ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారంలో రోజు రోజుకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆమె పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తుండగా తాజాగా బయటపడిన ఆధారాలు ఈ కేసును మరింత బలం చేస్తున్నాయి. దేశద్రోహం కోణంలో తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వెలుగులోకి వస్తున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని దాదాపు 12 GB డేటాను రికవరీ చేశారు. ఈ డేటా విశ్లేషణలో వారు గుర్తించిన అంశాలు మరింత షాకింగ్గా ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సీక్రెట్ కోడ్ భాషలో చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో భారత నిఘా కార్యకలాపాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారని దానికి ఆధారం దొరికినట్టు అయింది. పాక్ ఎంబసీకి సంబంధించి డానిష్తో మాత్రమే కాకుండా మరో 4గురితో కూడా జ్యోతి మల్హోత్రాకు సత్య సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే వీరిలో హసన్, షాహిద్ అనే కొత్త పేర్లతో పాటు మరో పేర్లు కూడా ఉన్నాయి. వీరు ఐఎస్ఐలో ఏ హోదాలో పనిచేస్తున్నారనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ బహుళ సంబంధాలు వెనుక దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేయడం, భారత సైన్యం ప్రభుత్వ సమాచారాన్ని సేకరించడం వంటి కుట్ర కోణాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు అందివచ్చిన రాజభోగాలు, విఐపి ట్రీట్మెంట్ చూస్తుంటే మన దేశం గురించి ఆమె ఎంత సమాచారం అందించిందా, ఎంత సహకరించిందనే అనుమానాలు బలపడుతున్నాయి.
జ్యోతి మల్హోత్రా నోటి నుంచి ప్రతి ఒక్క విషయాన్ని రాబట్టడానికి పోలీసులు సామ దాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు లభించిన ఆర్థిక లాభాలు, ప్రత్యేక సేవలు, విదేశీ ప్రయాణం వెనుక ఎవరు ఉన్నారు, అసలు కారణాలేంటి, ఆమె దేశానికి చేసిన ద్రోహం వంటి విషయాలపై పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించి సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ఎటువంటి దాపరికం లేకుండా పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. సో గైస్, మొన్నటి వరకు కూడా జ్యోతి మల్హోత్రాకు సంబంధించి కేవలం ఆరోపణలు మాత్రం అనుకున్నాం. అయితే ఇప్పుడు నిజానికి ఆమెకి ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయం ఉన్నది అనేది మాత్రం వాస్తవం. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపైన ఐఎస్ఐ ఏజెంట్ ఉన్నదని ఎప్పటి నుంచో కూడా భారత్ వాళ్ళపైన ఆరోపణలు చేస్తుంది. సో అలాంటి వ్యక్తులతో ఈమె పరిచయాలు ఏర్పరచుకుని పాకిస్తాన్కి సంబంధించిన ఎంబసీ డానిష్తో ఒక వ్యవహారం నడిపి ఈ రకంగా చేయడం చాలా చాలా దారుణం. మొత్తానికి ఈమె అయితే లీక్ చేసిందని అయితే మాత్రం పక్కా తెలుస్తుంది. సో గైస్, మరి ఈమెకు సంబంధించి ఇంకా వీడియోస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి అంటున్నారు. సోషల్ మీడియాలో మధ్యమాల్లో చాలా చక్కర్లు కొడుతున్నాయంటూ చెప్తున్నారు. నాకైతే ఇప్పటివరకు ఏ వీడియో కూడా దొరకలేదు. అండ్ డానిష్తో ఈమె కలిసి ఉన్న వీడియోస్ కూడా ఏమి రాలే, ఒక ఫోటో మాత్రం కనిపిస్తూ ఉంది. మీకేమైనా కనిపిస్తే మాకు ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఆ లింక్ని మాకు పంపించే ప్రయత్నం చేయండి. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ విలువైన కామెంట్ మాకు చాలా చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.